హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వమణి కుమార్ బాబు ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టెక్నిక్, అది ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. 5x55 3-5 టెక్నిక్ ఏదైతే ఉందో అది, దాని గురించి ఈరోజు ప్రతిదీ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా, ఎందుకంటే ప్రపంచంలోనే నెంబర్ 1 టెక్నిక్. మొన్న మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ ఛానల్లో. ఇప్పుడు ఇంకా కొన్ని డీటెయిల్స్ తోటి ఎందుకు అంత పవర్ఫుల్ అయింది, ఎందుకు అంత పాపులర్ అయింది, ఎందుకు అంత శక్తివంతమైన టెక్నిక్ ఇది, అసలు ఏంటి, ఎందుకు అంత క్రేజ్ ఏంటి దానికి. 5x55 చాలా పవర్ఫుల్ టెక్నిక్. నేను రెండోసారి పెడుతున్నానంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, కాబట్టి ఉపయోగించుకోండి. ఓకే, మీరు పేదవాడైనా, మీ దగ్గర రూపాయలు లేకపోయినా, అప్పులు పోలేకపోయినా ఏం పర్లేదు, జాగ్రత్త ఈ టెక్నిక్ ఉపయోగించుకోండి. కానీ ఇక్కడ మీకు చెప్పాను కదా, ఏ టెక్నిక్ ఉపయోగించినా కూడా ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఊహించాలి. ఫస్ట్ వన్ ఊహించాలా, రాస్తున్నప్పుడు ఎప్పుడు పరమానందంగా ఉండాలి. ఎదురుడికి సాయం చేసే విధంగా మీరు రోజు ఏదో రూపాయలు మీకు అంతర్మం చేయాలి. ప్రతి దానికి గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, ఈ ఖచ్చితం మటుకు. తర్వాత అన్నింటికంటే ఆఖరిది నమ్మాలి, వదిలేయాలి. అది జరిగిపోయినట్టు మీరు నమ్మాలి. ఓకే, ఇవి ఖచ్చితంగా మేజర్ రోల్ ప్లే చేసినప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అవుతుంది. అంతే, సింపుల్ అయిపోతుంది. ఓకే, ఎటువంటి డౌట్ ఏ పడవసల, ఇది రాసేసుకోండి, మీకు ఆటోమేటిక్గా ఖచ్చితంగా మీకు పని అవుతుంది. ఓకే, అయ్యాక మీరే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే, మీరు నా క్లాస్ కూడా జాయిన్ అయితే ఇంకా బ్రహ్మాండంగా మీకు అన్ని, ఇంకా అంటే మిమ్మల్ని అసలు మీ జీవితం ఏంటి, ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎట్లా ఉండాలి అన్నది మొత్తం కంప్లీట్ ట్రైనింగ్, మీ జీవితం ఇంక ఇది. ఓకే, నేను ఇచ్చే నోట్స్ ఎట్లాంటిది అంటే, ఒక ఇంట్లో మీకు ఒక పవిత్రమైనదిగా మీరు ఇంట్లో పెట్టుకోవాల్సింది అది. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఓకే, ఆ సీక్రెట్, ఆ రహస్యాలని క్లాసులో చెప్పడం జరుగుతుంది ఏంటన్నది. కాబట్టి 5x55 గురించి ఈరోజు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎందుకు అంత పాపులర్ అయింది, దాని గురించి చాలా డీటెయిల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో చూడండి, ప్రతి పిన్ టు పిన్ పాయింట్. ఓకే, ఇంకా ఇంకా డీప్గా ఇవ్వడం జరుగుతుంది ఇందులో. ఓకే, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే డబ్బు అనేది అందరికీ అవసరం, అందరికీ పెళ్లిళ్ళు అవసరమే, అందరికీ ఇల్లు అవసరం, అందరికీ కారు అవసరం. ఓకే, ఈ భూమి ఉన్నంత వరకు మనకి కావాల్సిన ప్రాపంచిక అన్ని విషయాలన్నీ కూడా నెరవేర్చుకోవాలంటే ఈ టెక్నిక్ ఉపయోగించడం ఉత్తమైన ఉత్తమం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే మన ఆన్లైన్ క్లాసెస్ బై ద వే మీకు అందరూ తెలుసు, మనకి 3 రోజుల కింద ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది యూజువల్గా. ఓకే, వాళ్ళ యొక్క టైం విధానాన్ని బట్టి కొంతమందికి 3 days అవ్వకపోవచ్చు, 1 day సిట్టింగ్ లో కూడా అది మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ లో కూడా మనం చేయడం జరుగుతుంది. అది ఎవరికంటే కొంచెం 3 days స్పెండ్ చేయడానికి వాళ్ళకి టైం లేని వాళ్ళకి మీరు నా ముందుగా చెప్తే నేను స్లాట్స్ బుక్ చేసుకునేది. మిగతా క్లాసెస్ నాకు క్లాసెస్ వస్తాయి కాబట్టి నాకు ముందుగా మీరు ఒక రోజు ముందు చెప్తే నేను మీకు ఆ స్లాట్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే మన ఫారినర్స్ మన క్లాసెస్లో ఉంటున్నారు, సో వాళ్ళ టైమింగ్స్ వేరు. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు జాయిన్ అవుతారు, వాళ్ళ టైమింగ్స్ వేరు. హౌస్ వైఫ్ టైమింగ్స్ మీకు తెలుసు. ఓకే, ఇట్లా డిఫరెంట్ టైమింగ్స్ లో ఉన్నారు. కొంతమంది నైట్ షిఫ్ట్ వాళ్ళు, డే షిఫ్ట్ వాళ్ళు, ఎట్లా ఉన్నారు. అంటే క్లాస్ కాకుండా మీరు నాకు ఒక రోజు ముందు మీరు క్లాస్లో ఎవరు జాయిన్ అవుదాం కూడా వాళ్ళందరూ కూడా నాకు 1 day ముందు మీరు చేసి మీరు మీ స్లాట్ మీద బుక్ చేసుకోండి. అండ్ మనకి ఈ 3 days క్లాస్లో వచ్చేసి ఫస్ట్ డే మీకు చెప్పిన విధంగా మీకు బ్లాక్స్, అంటే నెగిటివ్ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, మీ యొక్క లోపల మీ యొక్క చెత్త చెదారాలు, నెగిటివ్ థాట్స్ ఏదైతే అన్ని క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ డే. రిమైనింగ్ 2 days కూడా మీకు ఓన్లీ మేనిఫెస్టోకి సంబంధించిన రహస్యాలు, తర్వాత మీకు ఎలా చేయాలి, ఉదయం సాయంత్రం బ్రహ్మముహూర్తంలో కానీ మిగతా టైంలో కానీ ఏం చేయాలి, ఉదయం సాయంత్రం మీరు ఎట్లా ఉండాలి మీతోటి అని అవన్నీ కూడా క్లాసులో చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం లేట్ చేయకూడదు ఫ్రెండ్స్. ప్రపంచంలోనే పవర్ఫుల్ టెక్నిక్ 5x55, 3-5 అనుకోండి. ఓకే, 5x55. ఓకే, ఇది ఎందుకు 5 పెట్టారంటే, ఎందుకు 50 సార్లు అంటే దాని గురించి ఒక కొంచెం డీటెయిల్గా తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే మీ కోరిక ఎలా నెరవేరుతుంది, ఎంత పవర్ఫుల్ మీకు తెలియాలి కూడా. కాబట్టి 5x55. ఇక్కడ 5వ నెంబర్ ఏదైతే ఉందో అది పంచభూతాలకి సిగ్నిఫై చేస్తున్నమాట. పంచభూతాలు అంటే ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని ఏదైతే ఉన్నాయో వాటిని ఇండికేటింగ్.
ఓకే, సూచిస్తాయి 5. చాలా పవర్ఫుల్. ఇప్పుడు భూమి షిఫ్ట్ అయింది ఇప్పుడు మనకి. ఓకే, కొన్ని పోర్టల్స్ ఓపెన్ అయ్యి భూమి షిఫ్ట్ అవడం వల్ల ఏంటంటే ఇప్పుడు పాస్ట్ ఇంత ముందులాగా పూర్వపు ఒక 20 years 30 years బ్యాక్ లాగా కాదు. ఇప్పుడు ఇక్కడ చాలా ఫాస్ట్గా అన్నమాట. అన్ని కూడా మేనిఫెస్టేషన్ అవడానికి చాలా సింపుల్. ఈ మనకి మెడిటేషన్ ధ్యానం కానీ అందుబాటులో రావడం ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఓకే, సంవత్సరాలు కాకుండా సింపుల్ గా కేవలం కొన్ని రోజుల పాటే ఈ టెక్నిక్ గురించి మనకి అన్ని కావాల్సిన మనం దక్కించుకోవడం అన్ని సులభమైపోయినాయి. అన్ని చాలా తేలికైపోయింది మొత్తం మీ పని. ఓకే, అందుకే చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది అవకాశం ఉన్నంత వరకు ఎంత లేనివాడైనా రోజుకి 500 జైలు ఉంటాడు, తక్కువలో తక్కువ. ఓకే, నార్మల్ పర్సన్ తీసుకున్నా కూడా ఓకే, అంటే డబ్బు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి ఆటోమేటిక్ అందుబాటులో రావడం జరిగింది. ఓకే, ఇంతకుముందు అట్లా ఉండేది కాదు. కొంతమంది వ్యక్తుల దగ్గరే ఉండేది. వాళ్ళు కొన్ని సీక్రెట్ మెయింటైన్ చేసుకుని వాళ్ళకి ఇవన్నీ తెలిసినా కూడా యాక్చువల్లీ మనకి ఇది ఏంటంటే వెస్ట్రన్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇక్కడ మంద కాదు యాక్చువల్లీ, బయట కంట్రీస్ సంబంధించింది కాబట్టి ఇది. ఓకే, వెస్ట్రన్ కంట్రీస్ సంబంధించిన ప్రాసెస్ అన్ని కూడా కదా, బుక్స్ అన్ని కూడా మన తెలుగులో కూడా మనకి అందుబాటులో రావడం గొప్ప విషయం అది. ఓకే, కాబట్టి అవన్నీ కూడా యాక్చువల్లీ ఫారినర్స్, అందుకే వాళ్ళందరూ కూడా విలాసవంతంగా మంచి లగ్జరీగా బతుకుతున్నారు. బయట అమెరికా కానీ లండన్ కానీ ఆస్ట్రేలియా ఇట్లా ఫారిన్ కంట్రీస్ తీసుకుంటే. ఇండియా ఎందుకు ఎట్లా ఉందంటే మనకి ఇది అందుబాటులో లేదు, ఉంది కానీ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇక్కడ నుంచి బయట కంట్రీస్కి వెళ్ళి చదువు పరంగా కానీ జాబ్ పరంగా కానీ వెళ్ళి వీడు వెళ్ళి అక్కడ అప్డేట్ అయ్యి ఉంటాడు కాబట్టి వాడికి అన్నీ తెలుస్తుంటాయి. వాడు ఏం చేస్తాడు, వాడి కుటుంబానికి ఒక లిమిట్గా చేసుకుని వాళ్ళే బాగుండాలి వాటిలానే కొంతమంది. ఓకే, అందరూ చెప్పరు కదా, పక్కడు బాగుంటే ఒప్పుకునే కాన్సెప్ట్ కాదు కాబట్టి కొంతమందివి. అందరూ అలాగే కానీ కొంతమంది ఎక్కువ మంది అట్లా ఉంటారు. చాలా తక్కువ మంది పక్కడకుండా బాగుండాలని కాన్సెప్ట్ ఉంది. కరోనా వచ్చి కొన్ని గుణపడాలని నేర్పిల్లింది మొన్న. ఓకే, ఎంత ఏ కంట్రీలో ఉన్నవాడైనా సరే ఇక్కడ ఇండియా వచ్చినప్పుడు ముళ్ళ కంచెలేసి అడ్డుగా పెట్టారు మనం. ఎందుకు, అక్కడ ఏదో ఈగోతో ఉంటాం, తల్లిదండ్రులు పక్కన పెట్టి వదిలేయటం, ఇట్లాంటి రకరకాలన్నీ చేయటం. ఓకే, సమాజంలో కంటికి కనిపించేట్టుగా ప్రయారిటీ ఇవ్వడం, కంటికి కనిపించిన దాన్ని మర్చిపోవడం. ఓకే, అందుకే భూమాత ఏం చేసింది, ఊపిరి మీద కరెక్ట్గా పెట్టింది. ప్రతి ఒక్కడు ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కడికి ధ్యానం తెలియాలి, అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలి, పక్కవాడు కూడా బాగుండాలి. అందుకే పక్కింట్లో కరోనా వచ్చినా కూడా ఏమన్నా మనం బాబు నువ్వు దగ్గర బాబు, నువ్వు తుమ్మకరా బాబు, నీకు ఏం కావాలని పట్టుకొస్తాను, నేను సిలిండర్ పట్టుకొస్తాను అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, కాబట్టి ఇలాగా మనం చెప్పిన మాట అన్నప్పుడు ఏంటంటే ప్రకృతి మనకు నేర్పిస్తూ ఉంటుంది అన్నమాట, నేర్చుకోవాలి. ఓకే, ప్రకృతి నియమాలు ఇవన్నీ కూడా ఓకే, ప్రకృతిని కాదని మీరు ఎక్కడికి ఏమి ఇచ్చేయడం లేరు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడా అనుసంధానం అంటే దేని ద్వారా ప్రకృతికి. మనం ఎక్కువగా విశ్వంతో మాట్లాడే కనెక్షన్. ఎవరైతే విశ్వంలో కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి ఏ తిరిగి ఉండదు లైఫ్లో. వాళ్ళకి అన్ని ఇస్తుంది విశ్వం. వాళ్ళకి ఆహారం కానీ, డబ్బు కానీ, ఆరోగ్యం కానీ, కుటుంబాన్ని కానీ, మంచి మంచి రిలేషన్షిప్స్ కానీ అన్ని ఇస్తూ తనేంటో తను తెలుసుకున్న తర్వాత తీవ్ర సాధన చేసుకుని. ఓకే, ప్రకృతితో ఉన్నవాడు, ప్రకృతి కాదని పక్కన నమ్మినాడు అయిపోయినట్టే. ఓకే, అందుకే మన క్లాసులో అన్ని ట్రైనింగ్ ఇస్తాం. నీతో నువ్వు ఎలా ఉండాలి, పక్కోడి విషయాలు ఎట్లా ఏలెట్టుకుని ఉండాలనేది అన్ని ట్రైనింగ్ ఉంటుంది. నా క్లాసు ముందు మీది ఒక జీవితం, నా క్లాస్ అయ్యాక మీకు కొత్త జీవితం. నేను దానికి సంబంధించిన మీరు ఉదయం సాయంత్రం వరకు మీరు ఎట్లా మీతో స్పెండ్ చేయాలి, ఎట్లా మీతో మీరు ఉండాలి, అప్పుడు మీ విషయంలో విషయంలో ఎట్లా కనెక్ట్ అవుతుంది. నేను రాసిచ్చేదంతా కూడా మీకు క్లాసు, ఈ 3 day క్లాస్ అంతా కూడా మీకు ఏంటంటే ప్రాసెస్ మీరు విషయంతో కనెక్ట్ అయినట్టుగా ఉంటుంది. నా నోట్స్ అంతా కూడా నేను ఏదైతే చెప్పినా పాటించిన వాళ్ళు 7 చక్రాస్ ఓపెన్ అయిపోయి వాళ్ళ మూడోకను కూడా యాక్టివేషన్ అయిపోతాడే ఆటోమేటిక్గా. మంచి వాళ్ళకి అర్థమైపోతుంది ఏది కావాలో వాళ్ళు ఈజీగా కోర్ తెచ్చుకుంటారు. ఎందుకంటే అట్లాంటి పాయింట్స్ నేను ఏర్పాటు చేయడం జరిగింది యూజువల్గా. ఓకే, కాబట్టి మీరు ఈ 5x5 టెక్నిక్ని ఉపయోగించుకుని ఓకే ఇవన్నీ కూడా నమ్మాలి. కాబట్టి 5x55 ఈ 5 కూడా పంచభూతాలకి సింబల్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీనికి అంత పవర్ఫుల్. ఓకే, తర్వాత ఈ రిమైనింగ్ 5 ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ 55 5 వచ్చేసి పంచభూతాలు అన్నాం. రిమైనింగ్ 55 సార్లు ఏంటంటే
ఎవరైతే ఈ డైలీ 55 టైమ్స్ ఇట్లా చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న పాత ఆలోచనలు కాస్త బయటికి వెళ్ళి కొత్త ఆలోచనలు ఏంటి, మీకు ఏం కావాలి, డబ్బు కావాలా, పెళ్లి కావాలా, కారు కావాలా, ఇల్లు కావాలా, ఏదో పెడతారు కదా. ఆ కొత్త ఆలోచన డైలీ 50 సార్లు రాయడం వల్ల సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది ఏంటంటే ఆ సబ్ కాన్షియస్లో ఫీడ్ అయిపోయి ఆ డైరెక్ట్ విశ్వంగా వెళ్తున్నాడు. ఓకే, అది అలా ముద్ర అయిపోతుంది, ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకే, అది ఖచ్చితంగా పని అయిపోతుంది. ఆటోమేటిక్గా ప్రింట్ అయిందంటే ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ప్రింట్ అవుతుందో విశ్వంలోకి వెళ్ళిపోయి మీకు వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి 5 × 55, 5 అంటే పంచభూతాలు, 55 అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్కి సేవ్ అవడం, పర్మనెంట్గా సేవ్ అవ్వడం కానీ. ఓకే, ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్ అదే పదే ఆల్రెడీ సేవ్ అయి ఉన్నదో మీ దగ్గరికి వస్తుంది. అందుకే ఎవరైతే ఎక్కువగా బాధపడుతుంటారో వాళ్ళకి బాధ వస్తూ ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా ఒక అనారోగ్యం గురించి ఆలోచిస్తారో వాళ్ళకి అనారోగ్యం వస్తూ ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా డబ్బు గురించి ఆలోచిస్తారో డబ్బు వస్తుంది. సింపుల్. 5 × 55 ఏంటంటే మీ ఆలోచన డబ్బు మీద పెట్టడం జరుగుతుంది రాస్తున్నప్పుడు. ఓకే, ఈ 5 × 55 ఇది కదా ప్రాసెస్, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని ఒక పవిత్రంగా మీరు భావించాలి. ఏదో చేసాం ఏదో వెళ్ళాం అన్నది కాకుండా శుభ్రంగా 5 రోజులు కూడా ఒక అయ్యప్ప దీక్ష ఎట్లా చేస్తాం మనం, అట్లా ఒక దీక్షగా మీరు పొద్దున్నే స్నానం చేసి, ఓకే, ఒకే ప్లేస్ ఎంచుకోండి. పొద్దున్నే తలస్నానం చేశారు. తలస్నానం చేసి ఫస్ట్ అయ్యప్ప దీక్షలాగా మీరు, తర్వాత మీరు దీనికంటే ముందు కొంచెం ధ్యానం చేయాలి. ఓకే, మీరు ఎంతసేపు చేస్తారో, ఒక అరగంట చేస్తారా, గంట చేస్తారా, మీ ఇష్టం. ఖచ్చితంగా దీని ముందు ధ్యానం చేయాలి. ఎందుకు చేయాలంటే ఆల్రెడీ మీలో ఎంటీ మైండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇది రాస్తున్నప్పుడు, ఎందుకంటే చిరునవ్వు కావాలి మీకు, చిరునవ్వు ఖచ్చితంగా కావాలి మీకు. సో చిరునవ్వు కావాలంటే మీలో చెత్త చెదారం ఉండకుండా ముందు క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్. అందుకు ముందు స్నానం చేసింది. ఓకే, అది పొద్దున్నే అంటే బ్రహ్మముహూర్తంలో చేయాలి. యాక్చువల్లీ మంచిది, అంటే బెస్ట్ టైమింగ్స్. తర్వాత మీరు పడుకునే ముందైనా చేసుకోవచ్చు. ఈ 2 టైమింగ్స్ మంచిది. లేదు సార్ నాకు ఉదయం సాయంత్రం కాదు మధ్యాహ్నం ఖాళీ అంటారా, ఒక మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఉదయం సాయంత్రం అనేది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు నా ఫీడ్బ్యాక్లో గట్రా చూసిన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా నేను బ్రహ్మముహూర్తంలోనే చేయించడం జరిగింది. ఓకే, నైట్ అయితే నేను చేయించలేదు కానీ నైట్ కూడా అవుతుంది మీకు. ఎందుకంటే విశ్వం బ్రహ్మముహూర్తం నైట్ రాత్రిపూట విశ్వం మీకు బాగా కనెక్టివిటీగా ఉంటుంది, దగ్గరగా వెంటనే రీచ్ అయిపోతుంది కోరిక. కాబట్టి ఉదయం సాయంత్రం మీరు ఏ టైంలో ఎంచుకోండి. ఓకే, నన్ను అడిగితే ఉదయం ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తాను నన్ను అడిగితే. కాబట్టి బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి కొంచెం ధ్యానం చేయండి. ఎంతసేపు చేస్తారో మీ ఇష్టం, మీరు ఎంతవరకు మీ ఇష్టం. అరగంట చేస్తారా, 10 నిమిషాలు చేస్తారా, మీ ఇష్టం. గంట చేస్తారా, మీ ఇష్టం. ముందు ధ్యానం చేయండి. ధ్యానం చేసిన తర్వాత ఒకే టైంలో రాయాలి. 5 రోజులు కూడా ఒకే ప్లేసు, ఒకే కుర్చీ, ఒకే ప్లేసు, ఒకే సమయం. చెప్పారు కదా ముందు, ఫిక్స్డ్ ప్లేసు, ఫిక్స్డ్ టైం, ఫిక్స్డ్ చేయాలన్నట్టు. అక్కడ అది ఎందుకు చేయాలంటే అక్కడ మీకు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది ఆటోమేటిక్. మీకు తెలిసి తెలియకుండానే ఇక్కడ నుంచి విశ్వం మీకు ఒక ఎనర్జీ ఫామ్ అవడం జరుగుతుంది ప్రతిరోజు. మీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా రెడీ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, కాబట్టి ధ్యానం చేసిన తర్వాత ఒకే టైం పెట్టుకోండి. అదే టైంలో చేయాలి మీరు. ఇది చాలా పవర్ఫుల్. మీరు రోజు 5 గంటలకి ధ్యానం చేస్తారు ఒకసేపు, 5 గంటలకి మీరు రాయాలంటే 5 గంటలకే మీరు డైలీ 5 రోజులు కూడా. ఓకే, ఇలా రాస్తూ మీరు రాస్తున్నప్పుడు ఏంటంటే అది జరిగిపోయినట్టుగా ఉండాలి మీ అఫర్మేషన్. ఏం రాస్తారు మీరు, ఇప్పుడు మీరు కాయగూరలకు వెళ్ళారు, లేకపోతే బయట ఇప్పుడు అంటే ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసు కదా. మీరు ఇంటి దగ్గర గుర్తుని వెళ్ళిపోరు కదా బయటికి, ఏదో కాయగూరలకు సూపర్ మార్కెట్కు ఇంకెక్కడికి వెళ్తారు అంటే ఒకటి. మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే ఏమేం కావాలి మీకు తెలుసు కదా, పలానా వస్తువులు కావాలని మీరు వెళ్తారు. ఓకే, మీకు తెలుసు మీరు ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళాలి కూడా ముందే డిసైడ్ అవుతారు మీరు అక్కడ. సో అంత క్లారిటీ మాట, మీకు ఏం కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి తేవాలి, అయ్యే పట్టుకుని వస్తాం మనం. ఇక్కడ కూడా అంతే, గోల్ సెట్ చేస్తాం. మీకు ఏం కావాలి క్లారిటీ. ఎవరు ఏదో పెట్టుకున్నారని పక్కోడు పెట్టుకున్నాడని కాదు. ఓకే, పక్కోడు పెట్టుకున్నాడని లేదా ఎవరో పెట్టారు అట్లా కాదు. మీకేం కావాలి లోపల మీకు తెలుసు కదా, మీ స్థాయి, మీ యొక్క ఆలోచన స్థాయి ఏంటో మీకు తెలుసు. కాబట్టి మీకేం కావాలి
పక్కన 10 లక్షలు పెట్టుకుంటాడు, మీ లోపల ₹1,00,00,000 అని చెప్తుంది. 1,00,00,000 పెట్టుకోవాలి, మీరు పక్క 10 లక్షలు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆడ స్థాయి ఇది అట్లా. కాబట్టి ఈ ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి చాలా క్లారిటీ ఉండాలి. చెప్పాను కదా, ఇంటికాడ మనం డిసైడ్ అవుతాం కదా. అదేవిధంగా మనం ఎక్కడైనా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మనం ముందే ఫిక్స్ అవుతాం, తిరుపతి వెళ్ళాలా, లేకపోతే ఎక్కడైనా ఇంకా అరుణాచలం వెళ్ళాలా, ఇట్లా కాశీ వెళ్ళాలా, షిరిడి వెళ్ళాలా, ఎక్కడెక్కడికి వెళ్ళాలి మనం ఫిక్స్ అవుతాం ముందు, బయలుదేరే ముందు మనం ఫిక్స్ అయ్యి ఇన్ని రోజులు చేయాలి అని అన్ని టాప్ టు బాటం రాసుకుంటాం లిస్ట్. ఇక్కడ కూడా అంతే, మీరు ఏం కాదు మీ కోరిక, ఏమేం చేద్దాం అనుకుంటున్నారు, ₹1,00,00,000 కావాలి, ₹1,00,00,000 ఏమేం చేద్దాం అనుకుంటున్నారు, అవన్నీ క్లారిటీగా మీ మైండ్ ఉండాలి ఫస్ట్. ఉన్న తర్వాత ఇప్పుడు అఫర్మేషన్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఒక గోల్ సెట్టింగ్ అయిపోయింది కదా, లక్ష్యం పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే మీకు తెలుసు మీ కోరిక ఏంటి అన్నది మీకు అర్థమైపోయింది నేను చెప్పిన విధంగా. ఓకే, ₹1,00,00,000 అనుకున్నారు, ₹1,00,00,000 ఏం చేస్తారో క్లారిటీ వస్తుంది మీకు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ అఫర్మేషన్ ఎట్లా రాయాలి చూద్దాం. అఫర్మేషన్ వచ్చేసి మీకు చాలా సింపుల్గా ఉండాలి. అఫర్మేషన్ ఎంత సింపుల్ అంటే ఒకే లైన్లో అయిపోవాలి. 2 లైన్లు వచ్చిందంటే మీ టైం వేస్ట్ అయిపోతుంది అనవసరం. ఎందుకంటే 25 నిమిషాల నుంచి అంటే 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు, అరగంట లోపలే మీది అఫర్మేషన్ అయిపోతే మీ ముఖం మీద చిరునవ్వుతో సింపుల్గా రాసేస్తారు. అదే గంటన్నర 2 గంటలు రాశారు అనుకో, మీరు ఇసుగు చిరాకు రాసినప్పుడు అది వస్తుంది, అది మన విషయంలోకి వెళ్తుంది, ఉపయోగం ఉండదు. కాబట్టి అఫర్మేషన్ ఒక్క లైన్ దాటడం ఏది లేదు. మ్యాక్సిమం 3-4 పదాలు సెంటెన్స్ ఉంటే ఒక్క సెంటెన్స్, ఒక పెద్ద సెంటెన్స్ తీసుకొని ఒక లైన్లో అయిపోవాలి. ఓకే, ఇంకా గట్టిగా మాట్లాడితే 4-5 పదాలతో అయిపోవాలి మీరు. ఓకే, అందులో ఏముండాలి, మీ కోరికతో పాటు కృతజ్ఞత, డబ్బుకు విశ్వానికి నా కృతజ్ఞత లేకుండా అఫర్మేషన్ వేస్ట్. విశ్వం చూస్తుంది కృతజ్ఞత చెప్తున్నారా లేదా. అఫర్మేషన్ ఏముండాలి, మీ కోరికతో పాటు థ్యాంక్ యూ అంటే కృతజ్ఞత తెలుగులో. ఓకే, నేను ₹1,00,00,000 సులభంగా సంపాదించినందుకు ఈ ఆగస్టు 2026లో డబ్బుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. చిరునవ్వుతో రాయాలి, చిందులేస్తూ రాయాలి, బట్ రాస్తున్నప్పుడు చూస్తారన్నమాట. ఓకే, అక్కడ ఆ ఫీలింగ్స్ ఆ ఎమోషన్స్తో మీరు రాయాలి. అఫర్మేషన్ మీకు అర్థమైంది కదా, సింపుల్గా ఉండాలి. దాంట్లో కృతజ్ఞత చెప్తున్నారా లేదు చెక్ చేసుకో. కృతజ్ఞత లేకపోతే మీ ఏ పని చెప్పేస్తాను కదా, ఖచ్చితంగా కృతజ్ఞత. ఓకే, చాలా మంది ఐ హ్యావ్ కార్, ఐ ఆమ్ అబైడెంట్ నో, ఖచ్చితంగా అక్కడ ఐ ఆమ్ థ్యాంక్ఫుల్, ఐ ఆమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్, ఐ హ్యావ్ అ కార్, ఐ ఆమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్, ఐ హ్యావ్ అ కార్. ఖచ్చితంగా కృతజ్ఞతలు పెట్టాలి అక్కడ. ఓకే, మేము కారు కలిగి ఉన్నందుకు ఇప్పుడు విశ్వానికి నా కృతజ్ఞత. అయితే సింపుల్, డేట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. 30వ తారీఖు డేట్ ఫిక్స్ చేయాలి, మంత్ ఫిక్స్ చేయాలి, ఇయర్ ఫిక్స్ చేయాలి. వస్తుంది, వచ్చే జనంలో కూడా వస్తుంది. ఏంటి ఉపయోగం మీకు, మీ వయసు అంతా అయిపోయిన తర్వాత చివరిలో కూడా వస్తుంది. ఏంటి ఉపయోగం మీకు ఇప్పుడు. కాబట్టి ఫిక్స్ చేయండి తారీఖు, మంత్, ఇయర్. ఓకే, ఇలా ఉండి మీరు చాలా క్రిస్టల్ క్లియర్గా ఇలా రాసుకున్న తర్వాత ఇలా అఫర్మేషన్ తయారు చేసిన తర్వాత దాన్ని ఒక పేపర్ పెన్ వచ్చేసి పెట్టండి. ఓకే, ఒక పేపర్ పెన్ తీసుకుని నీట్గా రాసేయండి. ఓ బుక్ తీసుకోండి, ₹20 బుక్ తీసుకుని దాంట్లో రాసేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఏ పెన్ ఏ బుక్ ఏం ప్రాబ్లం లేదు. ఓకే, కొంతమంది రెడ్ ఎల్లో పేపర్ అంటారు, కానీ ఏ పెన్ ఎలాగైనా మీకు అది అవుతుంది. ఓకే, ₹20 బుక్ తీసుకోండి. మీ కోరికను 50 సార్లు ఒకే సీట్ పైకి లెక్కకూడదు, పైకి లేకుండా ఒకే సిట్టింగ్లో రాసేసిన తర్వాత విశ్వానికి నాకు కృతజ్ఞత మన చివరిలో చెప్పండి. డబ్బుకు విశ్వానికి నాకు కృతజ్ఞత చెప్పండి. డబ్బుకి విశ్వానికి. ఇంకా కారు లేదనుకో జస్ట్ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. డబ్బు గురించి రాసినప్పుడు డబ్బుకి విశ్వానికి నాకు కృతజ్ఞత. ఓకే, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్ చివరి అట్లా అలా రాసేసి దాన్ని అట్లాగే పక్కన పెట్టండి. ఇంకా అసలు సీక్రెట్ ఏంటంటే ఈ విషయం ఎవరికి తెలియదు. గట్టిగా మాట్లాడితే మీ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకూడదు. ఏదో మాట్లాడుకుంటాడు, ఏదో రాసుకుంటాడు అన్నట్టు ఉండాలి తప్ప నేను ఇది రాస్తున్నాను, నేను ఇది చేస్తున్నానంటే మీకు అది అవ్వదు. ముందే చెప్పేస్తున్నాను. ఎందుకు అవ్వదంటే దాని విలువేంటో, దాని యొక్క కోరిక ఏంటో మీకు ఉంది. అది తపన మంచి వేడిగా ఉన్నారు,
ఎవరు వచ్చేసి నెగిటివ్ ఆలోచించి చల్లబడిపోతారు. అబద్ధం కాదు. ఎందుకు చల్లబడిపోయిన వెంటనే చల్లదనం పైకి వెళ్ళిపోతుంది. ఓకే, శుభ్రంగా చన్నీళ్ళు ముగిద్ది మీకు చివరికి. ఓకే, కాబట్టి మీ కోరిక నీరు గార్చకుండా చూసుకోండి. ఓకే, ఇంట్లో వాళ్ళు అయినా సరే మీకు ఇష్టం కోరిక వాళ్ళకి కాదు. ఓకే, వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి, వాళ్ళ ఎనర్జీ సిస్టమ్ వేరేగా ఉంటాయి. కాబట్టి ఇది పక్క. ఈ కోరిక ఎప్పుడు నెరవేరుతుందంటే మీ కోరిక అంటే మీ యొక్క ఎనర్జీ సిస్టమ్, మీ యొక్క ఫ్రీక్వెన్సీ విశ్వానికి మ్యాచింగ్ కావాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఇంకో మీ ఫ్రెండ్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి చెప్తున్నారు, తను వ్యతిరేకిస్తున్నాడు, అక్కడ మ్యాచింగ్ కావాలా. మళ్ళీ ఇంకొక అతను చెప్తున్నాడు, అతను యాక్సెప్ట్ చేస్తున్నాడు, వాళ్ళిద్దరికి మ్యాచింగ్ పని అయిపోతాడు. వెంటనే నేను చూసుకుని రా బావ అంటాడు, అయిపోయింది. అంటే ఒకే ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ చేయరాడు. వాళ్ళకి ఆలోచన ధోరణి ఒకలా ఉంది, అతను అలాగే ఆలోచిస్తున్నాడు, అతను అదే ఎనర్జీతో ఉన్నాడు, ఇతను అదే ఎనర్జీతో ఉన్నాడు, మ్యాచింగ్ అయ్యాను. ఇంకొకరు వచ్చేసి నాకే కుదరదని వేస్తాడు. అంటే నెగిటివ్ అంటే ఏంటి, మ్యాచ్ అవ్వలేదు అక్కడ. సో యూనివర్స్లో మీ ఎనర్జీకి హై ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందని మీకు ఈ పని అవుతుంది. మరి ఇది మ్యాచ్ అవ్వాలంటే మీకు క్లాస్లో చెప్తా, ఆ ఎనర్జీ సిస్టమ్ కానీ ఆ సీక్రెట్ అన్నీ కూడా మీకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఎట్లా చేయండి. ఓకే, ఎందుకంటే చాలా లెంత్ ప్రాసెస్. ఓకే, 3 రోజులు క్లాస్ కాబట్టి ఆ రహస్యాలన్నీ కూడా అంటే 24/7 చిరునవ్వుతో ఎట్లా ఉండాలనేది మీకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది, సీక్రెట్స్ అన్ని కూడా. కాబట్టి మీకు ఏ కోరికైనా పర్లా, మీరు ఎంత పెద్ద కోరికైనా ఎంత చిన్న కోరికైనా మీ ఇష్టమే, మీ స్థాయి తగ్గట్టు మీరు ఎంతనే పెట్టుకోవచ్చు. విశ్వానికి చుక్కతో సమానం. మీరు ఇక్కడ ఒక 10 కోట్లు పెట్టినా కూడా విశ్వానికి చుక్కతో సమానం. మీకు 10 కోట్లు ఎక్కువ, కానీ విశ్వానికి అంతా ఒకటే. రూపాయి ఒకటే, 100 కోట్లు ఒకటే, 1,00,000 కోట్లు ఒకటే, అక్కడ 1000 కోట్లు ఒకటే, అట్లా. కాబట్టి మీ యొక్క ఎంత మీకు నమ్మకం ఉండి మీకు ఆ రియాలిటీగా నిజంగా మీరు ఎంతైతే పెడితే నమ్మగలుగుతున్నారో ఆ నమ్మదగిన నెంబరే మీరు నా క్లాస్లో చేయాలని చెప్తే నేను అఫర్మేషన్ ఇస్తాను. ఒక కోరిక నెరవేరాక మీకు నమ్మకం వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ 2వ క్లాస్కి ఆటోమేటిక్గా 2 అఫర్మేషన్ మీకు ఆటోమేటిక్గా మీరు చేసేసుకుంటారు 1 by 1. ఓకే, ఫస్ట్ ఎందుకు నేను సింపుల్గా తక్కువ అమౌంట్ పెట్టుకోవడం అంటానంటే, ఫస్ట్ టైం ముందు మీకు నమ్మకం రావాలి కదా. ఒకసారి పని అయిపోయింది అనుకో, నమ్మకం వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు క్వార్టర్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, అందుకే ముందు అఫర్మేషన్ ఎందుకు ముందు తక్కువ పెట్టుకోవడం, ఎందుకు నమ్మకానికి అంతే, అవ్వదని కాదు. అవుతుంది, కానీ అవుతుందో లేదా అంటే మళ్ళీ అవ్వదు కదా. కాబట్టి ఇది అయిపోయింది అనుకో ఒకసారి, తర్వాత పెద్దవి పెట్టుకోవచ్చు. అందుకే ముందు అందరూ కూడా కోరిక పెట్టుకోండి. సింపుల్గా వేలలో పెట్టుకుని ఫస్ట్ 50,000 25,000 మీ ఇష్టం ఏది పెట్టుకోండి. అది అయిపోతే మీకు ఆటోమేటిక్గా నమ్మకం వస్తుంది, అప్పుడు పెద్ద పెట్టుకుంటారు అట్లా. ఓకే ఫ్రెండ్స్, ఇది రోజు వీడియోలు ఎంత అవుతుందో కట్ చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్టర్ చేసుకుని మీరు హాయిగా మీ జీవితాలు ఈ పాత జీవితం స్వస్థ కొత్త జీవితానికి ధనవంతుల జీవితానికి స్వాగతం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.